అనుక్షణం ప్రజల పక్షం N95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. తాళాలేసిన ఇల్లు, దేవాలయాలు, మోటార్ సైకిల్ దొంగతనాలు పాల్పడుతున్న 4 అంతర్రాష్ట్ర ముఠాను అరెస్టు చేసిన వీకోట పోలీసులు. రంగంపేటలో అర్ధరాత్రి దుండగుల వీరంగం. ఇంటి ముందు నిలిపించిన ఆటో, ట్రాక్టర్కు నిప్పంటించిన గుర్తు తెలియని దుండగులు. విశాఖలో విషాదం. సెల్ఫీ మోజు 3 బాలికల ప్రాణాలు తీసింది. వేసవిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. మున్సిపల్ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశం. ఇక డీటెయిల్స్ చూస్తే మదనపల్లి మున్సిపల్ పరిధిలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టండి. మున్సిపల్ అధికారుల సమీక్షలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా సూచన. వేసవి మండుతున్న వేళ పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా మున్సిపల్ అధికారులకు సూచించారు. నేడు మున్సిపల్ కమిషనర్ ప్లానింగ్ సెక్షన్, శానిటైజేషన్, మంచినీటి సరఫరా అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా మదనపల్లి పట్టణంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా వేసవిలో యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకునేలా అధికారులు ముందు జాగ్రత్తలు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఇంటి పన్నుల వసూలుతో పాటు ఖాళీ జాగా పన్నులు కూడా వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. మదనపల్లి పట్టణ శివారు ప్రాంతాల్లో బోర్లు వేసి ప్రజలకు తాగునీటి కష్టాలు లేకుండా జాగ్రత్తలు పార్సిల్తే పనులు మెరుగుపరుచుకోవాలని, లేని పక్షంలో చర్యలు తప్పని హెచ్చరించారు. కాంట్రాక్టర్లకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ప్రమీల, డిఈ శ్రావణి, శానిటరీ సూపర్వైజర్లతో పాటు కౌన్సిలర్లు నాగార్జునబాబు, కరీముల్లా, రాటాకొండ భారతీయ నాయుడు, జాఫర్ నిసా, రెడ్డి రాయల్, సిబిఎన్ రెడ్డి శేఖర్, ఇక్బాల్, టైగర్ సురేందర్ రెడ్డి, మేస్త్రి మల్లికార్జున, బిల్డర్ రామకృష్ణ, నిమ్మనపల్లి సాజిద్, రాజ్ కుమార్, హరినాథ్ పెద్ద ఎత్తున తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా తీవ్రంగా ఉంది. ఉన్న కాడికి తక్షణం వేరే కొత్త బోర్లు డ్రిల్ చేయాలా. ఇవి ఎట్టి పరిస్థితుల్లో ఇవి స్ట్రీమ్ లైన్ చేస్తూ మనుషులకు సకాలంలో 3 రోజులకు నీళ్ళు ఇచ్చే బాధ్యత ప్రభుత్వంది. మాది పాలకులుగా మున్సిపల్ వ్యవస్థలో ఎవరైతే మా వార్డులో ఉన్న నాయకులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా పర్సూ చేస్తారు. సచివాలయం సిబ్బంది పూర్తిగా మా నాయకులతో పూర్తిగా అందుబాటులో ఉండాలా. ప్రజా సమస్యలు సకాలంలో పరిష్కరించాలా. ఎట్టి పరిస్థితుల్లో కూడా మదనపల్లి జిల్లా హెడ్ క్వార్టర్స్ అయిన తర్వాత శానిటేషన్ కానీ, స్ట్రీట్ లైటింగ్ కానీ, వాటర్ సప్లై కానీ, ప్రజా అవసరాలు కానీ అన్నీ అందుబాటులో ఉండేటట్టుగా పాలక ఎవరైతే అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ద మున్సిపాలిటీ చూసుకోవాలా. అందరూ అధికారులకు సూచనలు ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో మున్సిపాలిటీలో సకాలంలో ప్రజలకు ప్రజా అవసరాల మేరకు పనిచేసే అవసరం ఉంది. దానికి అనుగుణంగా మా నాయకులు ఎవరైతే ఉన్నారో వార్డ్ వైజ్ వాళ్ళు కూడా వాళ్ళకి అందుబాటులో ఉంటారు. తప్పకుండా ఒక మంచి పరిపాలన చేయడానికి మనం అందరం కలిసి వల్ల ఇప్పుడు నేను వచ్చి ఇక్కడ మున్సిపాలిటీలో వస్తే ఇక్కడ మున్సిపాలిటీ అంతా బోసిపోయింది. చూసేదానికి కలనే లేదు. ఇది చూస్తే చైర్మన్ రూమ్, ఇది చూస్తే చాలా బాగుంది. 3 స్టార్ హోటల్ ఉన్నట్లుంది. ఏమి చూడండి ఎట్లా ఉంది. ఏమి మున్సిపాలిటీకి రంగు కొట్లే. ఆ కౌన్సిల్ హాల్ చూస్తే ఏడుపు వస్తూ ఉంది. కమిషనర్ గారి రూమ్ చూస్తే ఇంకా 7 సార్లు అట్లా ఉంది. ఇది చూస్తే అబ్బా ఎట్లా ఉంది అంటే చూడండి, జూమర్లు ఉన్నాయి, ఫ్యాన్లు ఉన్నాయి, ఫాలింగ్ సీలింగ్ ఉంది, ఏసీలు ఉన్నాయి. ఏమి కౌన్సిల్ హాల్కి ఏసీ లేదు. విశాఖపట్నం జిల్లాకు సమీపంలోని అల్లూరు జిల్లా అనంతగిరి మండలంలో ఉన్న మలంగుమ్మి వాటర్ ఫాల్స్ వద్ద హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. సరదాగా పిక్నిక్ వెళ్లిన 5 బాలికల 3 త్రిష, రత్నకుమారి, పవిత్ర సెల్ఫీ తీసుకుంటూ ప్రమాదవశాత్తు జారిపడి ప్రాణాలు కోల్పోయారు. మిగతా 2 బాలికలు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటన సెల్ఫీ మోజు ఎంత ప్రమాదకరమో మరోసారి స్పష్టం చేసింది. వాటర్ ఫాల్స్ ప్రాంతాల్లో రాళ్లు జారడం ఉండడం, భద్రతా జాగ్రత్తలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. గురువారం మదనపల్లి తాలూకా పోలీస్ స్టేషన్ లో గాంధీపురానికి చెందిన దళితుడైన రామచంద్ర అలియాస్ రామయ్యను కేసు విషయమై పిలిపించి బాధితులపై దురుసుగా ప్రవర్తించి అదేవిధంగా దళిత మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని, బాధితులకు సంబంధించిన స్థలం దగ్గరికి పోతే కేసులు పెట్టి లోపలేస్తానని బెదిరించిన తాలూకా సీఐపై కళా వెంకటరమణపై అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీకి నేడు బాధిత కుటుంబం ఫిర్యాదు చేశారు. నేను చేస్తామని బాధితులకు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి హామీ ఇచ్చినట్లు మీడియాకు తెలిపారు. ప్రమీల గారైతేనేమి, రామకృష్ణ గారైతేనేమి వీరు ఓ దళిత కుటుంబానికి సంబంధించిన ఎస్సీ మాది కులానికి సంబంధించిన వారు. వీరి పూర్వీకులు అక్కడ
కోలబైలు గ్రామంలో 623 సర్వే నంబర్లో వీళ్ళకి సంబంధించిన భూమిలో వీళ్ళు ఉంటే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా నక్కలదిన్నెలో చెందినటువంటి కొంతమంది ఇది మా భూమి అని చెప్పేసి అక్కడ వెళ్ళి అక్కడ వీళ్ళపై దౌర్జన్యం చేయడం జరిగింది. వాళ్ళు వీళ్ళపైన అక్రమ కేసులు పెట్టడం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే సిఐ గారికి వీళ్ళు మళ్ళీ పోయేసి నిన్న కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ పేపర్ తాలూకా సిఐ గారు కళా వెంకటరమణ గారు ఆ కంప్లైంట్ పేపర్ చించడము, వీళ్ళని కంప్లైంట్ అయితే ఎవరైతే పెట్టాలని చెప్పేసి పోయినారో వాళ్ళపైనే మళ్ళీ లాఠీలతో కొట్టడము, ఆడవాళ్ళని అసభ్యకరంగా మాట్లాడడము, ఇవన్నీ చూస్తుంటే సిఐ గారికి దళిత మహిళన్నా దళిత వ్యక్తులన్నా ఎస్సీ తక్కువ జాతి అని చెప్పేసి ఆయనకున్న చిన్న చూపుకి మేమంతా చాలా చింతిస్తున్నాము, బాధపడుతున్నాము. ఒక అధికారికంగా మంచి హోదాలో ఉంటూ మీరు ఈ విధంగా మాట్లాడడం మేమైతే చాలా బాధపడుతున్నాము. మాకైతే ఇప్పుడు మేము జిల్లా మన ఎస్పీ గారి కార్యాలయం దగ్గర ఉన్నాము. సార్ కూడా మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వీళ్ళ తరపున ఖచ్చితంగా వీళ్ళకి బాధితులకు న్యాయం జరగాలని చెప్పేసి సార్కి అయితే మేము వినమించుకున్నాము. సార్ కూడా సానుకూలంగా స్పందించారు. వీళ్ళకి న్యాయం జరిగేంత వరకు బహుజన సమాజ్ పార్టీ పూర్తి అన్ని విషయాల్లోనూ వీళ్ళకి అందుబాటులో ఉండి. శుక్రవారం నాడు అమరావతి సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి ప్రజాహిత కార్యక్రమాలు వివిధ శాఖలకు సంబంధించిన కీలక అంశాలపై చర్చించి పలు నిర్ణయాలు తీసుకున్నారు. సహచార మంత్రులతో కలిసి మంత్రి రాంప్రసాద్ రెడ్డి సమావేశంలో పాల్గొని తన శాఖలకు సంబంధించిన అంశాలపై అభిప్రాయాలు వ్యక్తం చేశారు. రంగంపేటలో అర్ధరాత్రి దుండగుల వీరంగం. యాదవ వీధిలో ఇంటి ముందు నిలిచి ఉంచిన ఆటోకు నిప్పు. శేషాద్రి అనే వ్యక్తికి చెందిన ఆటో పూర్తిగా దగ్ధం. సమీపంలోని రాజశేఖర్ అనే వ్యక్తి ట్రాక్టర్ టైర్లకు కూడా నిప్పు పెట్టిన దుండగులు గమనించిన ట్రాక్టర్ మంటలను ఆర్పివేసిన కుటుంబ సభ్యులు. తెల్లవారుజామున కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు. సీసీ ఫుటేజ్ ఆధారంగా కారులో వచ్చిన వారి నిప్పు పెట్టినట్లు గుర్తింపు. ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్న పోలీసులు. శుక్రవారం పవిత్రతకు ముస్లింల మత ప్రార్థనలకు ఎంతో ప్రాముఖ్యత ఇచ్చి పండుగ రోజు ఏ విధంగా ప్రార్థనలకు హాజరవుతారో అదే విధంగా చేయడం ప్రతి ముస్లిం విధానమని మదనపల్లె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పేర్కొన్నారు. స్థానిక ముస్లింల ఆహ్వానం మేరకు మదనపల్లె మండలం బసినికొండ వై జంక్షన్ శ్రీకృష్ణ దేవరాయలు సర్కిల్ సమీపంలోని మస్జిద్ ఏ అల్ హబీబ్ లో ప్రత్యేక ప్రార్థనలో మదనపల్లె వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మసీదులో ప్రార్థనలు చేయడానికి విచ్చేసిన వారందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. ముస్లింలతో కలిసి ప్రార్థనలు చేశారు. అనంతరం స్థానిక వైసీపీ నాయకులతో సమావేశమై యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో నిసార్ అహ్మద్ తో పాటు మతవల్లే లతీఫ్, మన్సూర్ రిజ్వీ, సయ్యద్ వసీం, సయ్యద్ బాషా, ఫరీద్, యూనస్, ఎన్ నవాజ్, ఫక్రుద్దీన్, జబీహుల్లా, అన్సార్, బషీర్, నాజీర్, సత్తార్, యాసిన్, తాజ్నత్, ఇలియాస్, రియాజ్, జైనుద్దీన్, అరామస్తుద్దీన్, అరఫా తదితరులు పాల్గొన్నారు. పలమనేరు పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ డేగల ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించి కీలక విషయాలు వెల్లడించారు. వి కోట మండలం మరియు పరిసర ప్రాంతాల్లో వరుసగా తాళాలు వేసిన ఇళ్లు, దేవాలయాలు, మోటార్ సైకిళ్లు మరియు పొట్టేళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న 4 సభ్యుల అంతర్రాష్ట్ర ముఠాను వి కోట పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఐపీఎస్ ఆదేశాల మేరకు వి కోట సీఐ సోమశేఖర్ రెడ్డి మరియు సిబ్బందితో కూడిన 2 ప్రత్యేక బృందాలు ఈ ఆపరేషన్ నిర్వహించాయి. నాయకనేరి చెక్ పోస్ట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా KA05 ML 2774 నెంబర్ గల టయోటా ఇతియాస్ కారులో తప్పించుకోవడానికి ప్రయత్నించిన 4 నిందితులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్ర అలియాస్ రాజన్న, బంగారుపేట, కోలారు జిల్లా, కర్ణాటక. ఎస్ మురగా అలియాస్ కాశీ, వి కోట మండలం, చిత్తూరు జిల్లా. బీకే కన్నన్, కేజీఎఫ్ తాలూకా, కోలారు జిల్లా, కర్ణాటక. ఎస్ రాజశేఖర్, రామకుప్ప మండలం, చిత్తూరు జిల్లా. స్వాధీనం చేసుకున్న సొత్తు 46 గ్రాముల ఆభరణాలు, వెండి 519 గ్రాముల వెండి వస్తువులు, పంచలోహ కవచం మరియు నంది విగ్రహం, 12 పొటేలు, 2 మోటార్ సైకిళ్లు మరియు దొంగతనానికి వాడిన ఒక కారు ఉన్నాయి. నిందితుల్లో ప్రధాన నేరస్తుడు
ఈటెల రాజేంద్రపై కర్ణాటకలోని వివిధ స్టేషన్లతో పాటు వి కోటలో 5 కేసులు, పలంనేరులో 1 కేసు నమోదై ఉన్నాయి. మురుగపై వి కోటలో 55 కేసులు, రాజశేఖర్పై 12 కేసులు ఉన్నాయి. ఈ ముఠా వ్యవస్థీకృత పద్ధతిలో ఇళ్లను, గుడులను టార్గెట్ చేస్తూ దొంగతనాలకు పాల్పడేవారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించడం జరిగింది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సిబ్బందికి జిల్లా ఎస్పీ రివార్డులను ప్రకటించనున్నారని తెలిపారు. ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. రాజేంద్ర, మురగా, కన్నన్ అండ్ రాజశేఖర్. ఈ నలుగురు కూడా ఇద్దరు కర్ణాటక వాళ్ళు, ఇద్దరు మన ఏపీ వాళ్ళు, వీకోట రామకుప్పం. ఈ నలుగురు కలిసి చాలా దొంగతనాలు ఇచ్చేసారు. మన వీకోటలోనే 3 హౌస్ బ్రేక్స్, పలమేట ఒకటి, మొత్తం 4 హౌస్ బ్రేక్స్, 2 టెంపుల్ థెఫ్ట్స్, హోటల్ దొంగతనము అండ్ బైక్ ఒకటి. ఈ అన్ని వరుసగా వీళ్ళు పాల్పడినారు. వీళ్ళ దగ్గర నుంచి దాదాపు 12 లక్షల రూపాయలు విలువ గల 40 గ్రాముల బంగారు, 500 గ్రాముల వెండి, 12 పొట్టేలు, 2 మోటార్ సైకిళ్ళు, 1 పంచలోహితం స్వాధీనం చేసుకోవడమైంది. వీళ్ళపైన కూడా రాజేంద్ర మీద ఆల్రెడీ వేరే వేరే పోలీస్ స్టేషన్లో 5-6 కేసులు ఉన్నాయి. కన్నన్గూడ కూడా బైక్ దొంగతనం కేసులు ఉన్నాయి. అందరూ కూడా ఇంతకుముందు పాత ముద్దాయిలే. వీళ్ళ దగ్గర నుంచి సక్సెస్ఫుల్గా రికవరీ చేసినందుకు వీకోట ఇన్స్పెక్టర్ గారిని వారి సిబ్బందిని అభినందిస్తున్నాను. గుడ్ వర్క్. ఎక్కడ చెందిన సార్? యాక్చువల్గా టోటల్ ఓవరాల్ ఎంత సార్ వాల్యూ? 12 లక్షల రూపాయలు విలువైన. వీళ్ళు ఎక్కడెక్కడ చెందిన సార్? వీకోటలోనే 3 హౌస్ బ్రేక్ చేస్తారు. కాసా ఎక్కడ చెందిన వ్యక్తులు? 2 కర్ణాటక రాష్ట్రానికి చెందిన వాళ్ళు, 2 ఏపీకి చెందిన వాళ్ళు. కర్ణాటక రాష్ట్రం వచ్చేసి బంగారుపేట, కోలార్ జిల్లా. మురగా అనే వ్యక్తి వచ్చేసి వీకోట మండలం వెండుగాంపల్లి. కన్నన్ అనేవాడు వచ్చేసి కర్ణాటక రాష్ట్రము, వీడు కూడా కేజీఎఫ్ తాలూకా దొడ్డకంపల్లి. రాజశేఖర్ అనేవాడు వచ్చేసి బందర్లపల్లి, రామకుప్పం మండలం. ఈ నలుగురికి కూడా ఇంతకుముందు క్రైమ్ హిస్టరీ కూడా ఉంది. వీడితో పాటు వీడు దొంగతనానికి ఒక కారు ఉపయోగిస్తుంటారు. ఆ కారులో వచ్చి ఆ కారు కూడా సీజ్ ఉంటుంది. ఈ టీవీ సార్, ఎల్ఈడి సార్, ఎల్ఈడి ఒక హౌస్లో దొంగతనం టీవీ, అది టీవీ ఇంచెస్ బాక్స్ 36 ఇంచెస్, 32 సార్, 32 ఇంచెస్. సో చాలా మటుకు దొంగతనం హౌస్ బ్రేక్స్ 4 నుంచి పెండింగ్, 3 రికవరీ అయినాయి. ఇంకొకటి రికవరీ కావాల్సింది, అది కూడా తొందరలోనే రికవరీ చేస్తాం. ఓకే సార్. నలుగురు ఒకే టీమా సార్? ఆ నలుగురు కలిసి దొంగతనం చేసేవాళ్ళే సార్. మన పల్మేరు స్టేషన్ పరిధిలో ఏమైనా ఉన్నాయి సార్ కేసులు? ఒక దొంగతనం కేసు రికవరీ అయింది. నక్కలపల్లిలో ఒక దొంగతనం కేసు 24 గ్రాముల బంగారం పోయింది, అది కూడా రికవరీ చేసింది. సార్ ఈ నంది విగ్రహం ఇంట్లో ఉండింది, గుడిలో ఉంది? గుడిలో ఉండేది. ఈ టెంపుల్స్ ఇంట్లో ఉండేది, ఇవన్నీ టెంపుల్లో ఉండేది. టెంపుల్ యాక్చువల్గా ఇంతకుముందు దొంగలు ఒక ఎమ్మో హౌస్ చేసేవాళ్ళు, హౌస్ మాత్రం చేసేవాళ్ళు, పొట్టేలు చేసేవాళ్ళు, గుడి చేసేవాళ్ళు. ఇప్పుడు ఒకే రకమైన దొంగ అన్ని రకాల దొంగతనాలు చేస్తున్నారు. ఇంతకుముందు 5-10 years బ్యాక్ వాళ్ళ మోడల్స్ కాబట్టి ఒకే రకంగా ఉండేది. బట్ ఇప్పుడు అలా కాదు, ఒక్కడే అవకాశం బట్టి ఏదైనా చేసేసి దొంగలు మారిపోయారు. సార్ కొలమాసనపుల్లో వరుస దొంగతనాలు జరిగినాయి, దాంతో వీళ్ళకైనా సంబంధం ఉందా సార్? మదనపల్లి సమీపంలో గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ నందు ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో డిజిటల్ యుగంలో వ్యక్తిగత బ్రాండింగ్, లింక్డ్ ఇన్ బ్రూక్లిన్ అనే అంశంపై విద్యార్థులకు అతిథి ఉపన్యాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ ఐటీ సంస్థ అయిన లింక్డ్ఇన్ రీజనల్ హెడ్ కృష్ణారెడ్డి చింత పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ లింక్డ్ ఇన్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ఎంతో ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ అభివృద్ధికి సహాయపడే సాధనంగా మారిందని అన్నారు. ఇది కేవలం ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మాత్రమే కాకుండా ప్రొఫెషనల్ ప్రపంచానికి గేట్వేలా పనిచేస్తుందని అన్నారు. విద్యార్థులు తమ స్కిల్స్, ప్రాజెక్ట్స్, ఇంటర్న్షిప్స్, సర్టిఫికేషన్స్ ను వ్యక్తిగత వివరాలు చూపిస్తూ ఒక బలమైన డిజిటల్ రెజ్యూమ్ ను తయారు చేసుకోవచ్చు. అలాగే ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్, రిక్రూటర్స్ తో కనెక్ట్ అవుతూ మంచి నెట్వర్క్ ను నిర్మించుకోవచ్చని అన్నారు. లింక్డ్ఇన్ ద్వారా కంపెనీలు ఉద్యోగాలు మరియు ఇంటర్న్షిప్స్ ను నేరుగా పోస్ట్ చేస్తాయి. వాటికి విద్యార్థులు సులభంగా అప్లై చేసుకోవచ్చని అన్నారు. అదనంగా లింక్డ్ఇన్ లెర్నింగ్ వంటి ఫీచర్ల ద్వారా కొత్త టెక్నాలజీలు మరియు సాఫ్ట్ స్కిల్స్ నేర్చుకోవచ్చు. పోస్ట్స్, ఆర్టికల్స్, ప్రాజెక్ట్స్ షేర్ చేయడం ద్వారా వ్యక్తిగత బ్రాండ్ను మెరుగుపరచుకోవచ్చు. ఇది రిక్రూటర్స్ దృష్టిని ఆకర్షిస్తుందని అన్నారు. అలాగే ఇండస్ట్రీ ట్రెండ్స్, కంపెనీల అప్డేట్స్ తెలుసుకోవడం ద్వారా కెరీర్ ప్లానింగ్ ఉపయోగపడుతోంది. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ నందు 7 కోట్ల సంస్థలు నమోదు చేసుకుని ఉన్నాయని అన్నారు. మొత్తంగా లింక్డ్ఇన్ ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్ విద్యార్థులకు ప్రొఫెషనల్ గ్రోత్, నెట్వర్కింగ్ మరియు ఉద్యోగ అవకాశాల సాధనలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ఇక
కార్యక్రమంలో రిజిస్టర్ డాక్టర్ డి ప్రదీప్ కుమార్, అసోసియేట్ డీన్ ట్రైనింగ్ అండ్ స్కిల్ డెవలప్మెంట్ డాక్టర్ వి జయప్రకాశన్, సీనియర్ మేనేజర్ స్టూడెంట్ అఫైర్స్ డాక్టర్ పి అదహర్ సమీనా, కోఆర్డినేటర్స్ జేటి ద్రుపద్ వర్మ, షైక్ టిప్పు రెహమాన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు. అనుక్షణం ప్రజల పక్షం న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.